స్టేట్స్ గానీ చిన్న స్టేట్స్ అలాగే హిల్లీ టెరైన్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటికి కూడా ఉడాన్ స్కీమ్ ద్వారా హెలిప్యాడ్స్ కూడా నిర్మించడానికి ఈ యొక్క స్కీమ్ లో ఒక అంశం కూడా జరిగింది. ఖచ్చితంగా ఆ ప్రాంతాలన్నిటికీ కూడా చాలా ఉపయోగపడుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తద్వారా రాష్ట్రం దేశంలో ఏ మారుమూల ప్రాంతం ఉన్నా సరే వాళ్ళకి అత్యంత సమీపంలోనే ఒక హెలిప్యాడ్ గానీ ఎయిర్పోర్ట్ గానీ ఎయిర్ ట్రావెల్ కి కన్వీనియంట్ గా ఉండే విధంగా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ ఎస్టాబ్లిష్ చేయాలనేది కేంద్ర ప్రభుత్వం తాలూకు ఆలోచన. దాని పరంగా భవిష్యత్తులో ఈ రోజు ఆల్రెడీ ఒక విజన్, ఒక క్లారిటీ మాకు బడ్జెట్ ద్వారా వచ్చింది కాబట్టి దాన్ని ఒక ఇండికేషన్ గా తీసుకొని భవిష్యత్తులో మరింత పక్కా ప్లానింగ్ తో ఎయిర్ ట్రావెల్ నెట్వర్క్ ని దేశంగా ఇంకా పటిష్టం చేస్తాం. ఈ రోజు 3rd లార్జెస్ట్ డొమెస్టిక్ మార్కెట్ గా ప్రపంచంలో ఉంది. అది నంబర్ 1 గా తయారు చేయాలనేది ప్రధానమంత్రి గారి తాలూకు ఆలోచన. దాని వైపు ఈ రోజు వచ్చినటువంటి బడ్జెట్ కూడా ఎంతో బలాన్ని, ఆ అంశాన్ని మనం చేరుకోవడానికి ఈ రోజు ఇస్తుంది. కాబట్టి సివిల్ ఏవియేషన్ తరపున ప్రత్యేకమైనటువంటి అభినందనలు ఆర్థిక శాఖ మంత్రి గారికి కూడా ఈ రోజు స్పష్టంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే మీరు చూస్తే బడ్జెట్ ద్వారా గతంలో కూడా ప్రవేశపెట్టిన ఎలక్షన్లు అయిన వెంటనే వచ్చిన బడ్జెట్ లో మనకి పోలవరం గురించి ప్రస్తావించి నిధులు కేటాయించారు. అలాగే అమరావతికి సంబంధించి సుమారు 15,000 కోట్ల రూపాయలు, తద్వారా చంద్రబాబు నాయుడు గారి తాలూకా పర్సూయింగ్ తో మరొక 16,000 కోట్ల రూపాయల హడ్కో నుంచి కూడా అమరావతికి సంబంధించి నిధులు తీసుకొని రాగలిగాం. స్టీల్ ప్లాంట్ తాలూకా ఇష్యూ అసలు ఇంపాసిబుల్ టాస్క్ అనుకున్నారు అందరూ కూడా. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎప్పుడు ఎక్కడికి వచ్చినా సరే ఒక ప్రయారిటీ ఎజెండాగా అది తయారు చేసుకొని మరి కుమారస్వామి గారు కానీ, సీతారామన్ గారు కానీ, అలాగే ప్రధానమంత్రి గారు కానీ ఎవరికి కలిసినా సరే ఇది నాన్ నెగోషియబుల్, ఇది ఖచ్చితంగా మనం కాపాడుకోవాలి, ఇది ఆంధ్రుల తాలూకా ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి అంశం అని చాలా స్పష్టంగా తెలియజేస్తూ 7 నెలల్లోనే చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 10,500 కోట్లు సుమారు స్టీల్ ప్లాంట్ కూడా ఈ రోజు సాధించుకున్నామనంటే అది ఎన్డీఏ ప్రభుత్వం తాలూకా ఘనత అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాంటి అంశాల్లో కొప్పర్తి ఓర్వకల్ తాలూకా నోట్స్, దానికి కూడా సుమారు 5,000 కోట్ల రూపాయలు. అలాగే బల్క్ డ్రగ్ పార్క్ నక్కపల్లిలో, అలాగే ఇన్వెస్ట్మెంట్స్ ని కూడా మనం లెక్క పెడితే ఈ రోజు బీపీసీఎల్ తాలూకా రిఫైనరీ, అలాగే గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్, అంటే 7 నెలల్లోనే ఎన్డీఏ ప్రభుత్వం తాలూకా అచీవ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఎప్పుడు కూడా నా భూతో నా భవిష్యత్ అన్న విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగాయి.